హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇవాళ మార్నింగే 5:00కే మేము గౌరీకుండ నుంచయితే మా ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాము కేదార్‌నాథ్‌కి. మనం బై వాక్ అయినా ఎళ్ళొచ్చు, లేదా బై హార్స్ అయినా ఎళ్ళొచ్చు, లేదా ఇట్లా బుట్టిలో అయినా తీసుకెళ్తారు. లేదా ఇట్లా నలుగురు కలిసి తీసుకెళ్ళాలంటే ఇట్లా పల్లకీలో అయినా తీసుకెళ్తారనమాట. ఏ ఆప్షన్ కావాలో అది చూజ్ చేసుకోవచ్చు. దేనికి ఎంత చార్జ్ చేస్తారో అండ్ డీటెయిల్డ్ వీడియో నేను పోస్ట్ చేశాను. తప్పకుండా ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మేమైతే కేదార్‌నాథ్‌కి బై వాకే ట్రెక్ చేసాము. సో, ఆన్ ది వే మనకి నంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. సో, చూడ్డానికి చాలా బావుంటుంది విజువల్స్ అయితే. సో, వాకొచ్చేసి టెర్రైన్ కొంచెం స్టీప్‌గానే ఉంటుంది కాబట్టి కాస్త టైం తీసుకొని వెళ్ళడం మంచిది. ఓవరాల్ 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది కాబట్టి మనతో పాటు ప్రోటీన్స్, సమ్ ఎలక్ట్రోలైట్ పౌడర్, దెన్ గ్లూకోజ్ ఇలాంటివి తీసుకెళ్లడం మంచిది. ఓవరాల్ ట్రెక్‌లో మనకి సర్టెన్ పాయింట్స్ అని ఉంటాయి. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి జంగల్ చెట్టి అది 4 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్‌కి భీంబలి అనే స్టాప్ వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ వాక్ చేస్తే లించోలి అన్న హాల్ట్ దగ్గర ఎళ్తాము. లించోలి నుంచి బేస్ క్యాంప్‌కి 4 కిలోమీటర్స్ ఉంటుంది. బేస్ క్యాంప్ నుంచి టెంపుల్ దగ్గరికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ట్రెక్ చేసేటప్పుడు కొంచెం హార్సెస్‌తో జాగ్రత్తగా ఉండాలి. అవి ఎటు పడితే అటు వెళ్తుంటాయి కాబట్టి కొంచెం కాలు తొక్కే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయన్నమాట. మనమే చూసుకొనెళ్ళాలి. సో, ఫైనల్లీ మా 16 కిలోమీటర్స్ ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయి బేస్ పాయింట్ అయితే చేరుకున్నాము. సో, ఇక్కడ బేస్ పాయింట్ దగ్గర మనకి హాస్పిటల్ ఫెసిలిటీస్ గూడా ఉంటాయి. సో, ఏమైనా మెడికేషన్ కావాలనుకున్నా మనం తీసుకోవచ్చు. దెన్ హెలికాప్టర్ ల్యాండింగ్ గూడా అక్కడే బేస్ పాయింట్ దగ్గరే ఉంటుంది. మనం ట్రెక్కింగ్ ఎర్లీ మార్నింగ్ 5:00 అలా స్టార్ట్ చేయడం వల్ల రీచ్ అవ్వడం గూడా ఈవినింగ్‌కంతా రీచ్ అవుతాం గాబట్టి, మనం ఈవినింగ్ 6:45 హారతి అయితే మనం అటెండ్ అవ్వచ్చు. ఈవినింగ్ హారతి ఎక్స్‌పీరియన్స్ చాలా చాలా బావుండింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్ యూ ఆల్.